గారు. నమస్కారం బాబు. ఏం సోమయ్య, ఈ ఏడు పంటలా ఉంది? పంటకేం బాబు, తమ మనస్సు చల్లంది. ఆ భూదేవి కూడా తమరిని చల్లగానే చూస్తుంది. ఎకరానికి 30 బస్తాలకు తక్కువ రాలేవు బాబు. సరే, ఒక 25 బస్తాల ధాన్యం రామానగరం పంపించు. అక్కడ కొత్తగా అనాథాశ్యం ఒకటి ప్రారంభిస్తాం. అలాగే బాబు. పెద్దబాబు గారు, ఏమిట్రా? టెలిగ్రామ్ వచ్చింది బాబు. రంగనా, ఆయా. మీ చిన్నబాబు గారు వస్తున్నారా? స్టేషన్ కారు తీసుకెళ్ళు. అలాగే బాబు, ఇప్పుడే వెళ్ళి స్టేషన్లో కూకుంటా. నమస్కారం బాబు. పెద్ద బాబు గారు నిజంగా దేవుడు. ఏ పాపము ఎరుగని నాకు జైలు శిక్ష పడ్డది. జైలు నుంచి తిరిగి వచ్చి అవమానంతో తలెత్తుకు తిరగలేక ఆత్మహత్యకు పాల్పడ్డాను. దైవంలాగా వచ్చి పెద్దబాబు గారు అడ్డుపడ్డారు. నన్ను రక్షించి ఈ ఊరు తీసుకొచ్చారు. పొలం ఇచ్చి దున్నుకుని బ్రతకమన్నారు. నా కూతురికి చదువు చెప్పించారు. ఈ రోజుల్లో ఇంత సహాయం ఎవరు చేస్తారు? నిజమే మరి. భగవంతుడు వారిని చల్లగా చూడాలి. రత్నగిరికి ఒక 3rd క్లాస్ టికెట్ ఇవ్వండి. త్వరగా వెళ్ళండి, రైలు కాలిపోతుంది. అరే, 1st క్లాస్. క్షమించండి, రైలు కదిలింది. తొందరలో ఎక్కేశాను. పక్క స్టేషన్లో దిగిపోతాను. దిగిపోవడం ఎందుకు? నాది 3rd క్లాస్ టికెట్. ఏదో ఒకటి టికెట్ అంటూ ఉంది కదా, పర్వాలేదు. అసలు టికెటే లేకుండా ప్రయాణం చేయడం ఇప్పుడు ఫ్యాషన్. నిలబడ్డారే, రండి కూర్చోండి. ఆరెంజ్. ద్రాక్షపళ్ళు తీసుకుంటారా? వద్దండి, నాకు అసలే గొంతు మంటగా ఉంది. ఇవి పుల్లగా ఉండవండి, చాలా తీయగా ఉంటాయి. తీసుకోండి. ఎలా ఉందండి? తీగానే ఉంది. అయితే ఇంకో 4 తీసుకోండి. నో థ్యాంక్స్. మీ ప్రయాణం దాకా? రత్నగిరి. అయితే చివరిదాకా నాకు తోడుంటే అన్నమాట. నేను రత్నగిరే వెళ్తున్నాను. రత్నగిరిలో ఎవరింటికి? రాజాగారి దివాణానికి. ఓ, రాజాగారి దివాణానికా? ఏ, రాజాగారి పేరు చెప్పగానే ఉలిక్కి పడ్డారు? ఎందుకంత భయం? భయం కాదు, గౌరవం. మా నాన్న రాజాగారి ఎస్టేట్లో రైతు. నేను టీచర్ ట్రైనింగ్ పాస్ అయి వస్తున్నాను. నా చదువుకి రాజాగారే సహాయం చేశారు. వారి బంధువుల ముందు కూర్చోవడం ఏం మర్యాద? అబ్బాయి, నేను వారి బంధువులు అనుకుంటున్నారా? కాదండి, కూర్చోండి. నేనేదో చిన్న ఉద్యోగానికి వెళ్తున్నానండి. ఓ, అలాగా? అవును. మిమ్మల్ని చూస్తే అలా లేరండి. మీరు మాత్రం పల్లెటూరు పిల్లలాగా ఉన్నారా? కాలం మారిపోయింది రండి. ఇప్పుడు వేషాన్ని బట్టి మనిషి అంతస్తు కనిపెట్టడం కష్టం. మీకు అక్కడ ఏం ఉద్యోగం? నేనా? నేను ఎలక్ట్రీషియన్ అండి. దీపాలు ఆరిపోతే బాగు చేసి వెలిగిస్తూ ఉంటాను. అదే వైర్స్ అవి కనెక్ట్ చేస్తూ ఉంటాను. ఇదిగో తీసుకోండి. ఇద్దరం ఒకే పప్పులో కాలు వేశాం.
ఏమండి ఏమండి ఏమిటండి? ఒక్క మాట, ఏమిటది? నాకు చిన్న సహాయం చేస్తారా? సహాయమా? ఏమిటి? ఆహా, అంత పెద్ద విషయం ఏం కాదనుకోండి, అయినా మీరు చేస్తానంటే చెప్తాను. చేస్తాను, చెప్పండి. మీరు ఈ యాపిల్స్ తీసుకోవాలండి. థ్యాంక్స్ అండి. ఏమండి, నాకు చిన్న సహాయం చేస్తారా? నేనా? తప్పకుండా చెప్పండి. అంత పెద్ద విషయం ఏం కాదనుకోండి, ఇందులో ఒక యాపిల్ మీరు తీసుకోండి. ఓహో, థ్యాంక్స్. ఏమండి, మళ్ళీ దర్శనం ఎప్పుడు? రైల్లో పరిచయాలు రైల్లోనే మర్చిపోవడం మంచిది. అంతేనా? సినిబాబు గారు, సినిబాబు గారు. రంగా, అయ్యా దండాలి బాబు. ఏటి బాబు అడుచుతుండరా? నీకోసమే చూస్తున్నా రంగా. నాకు తెలుసు బాబు, నా కోసం చూస్తారని నాకు తెలుసు. అబ్బా, ఎంతకాలం అయింది మిమ్మల్ని చూసి. ఎంతగా మారిపోయారు. అచ్చం సీమధరలాగా ఉంటారు. కారులో కూకోండి, నేను సామాన్లు అట్టుకొచ్చేస్తాను. అయ్యా పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, సినబాబు గారు వచ్చారండి. సినబాబు గారు వచ్చారే. బాబు, కులాసాగా ఉన్నావు నాయన. మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్నగారు? నువ్వు దగ్గర లేకపోతే నా ఆరోగ్యం ఏం బాగుంటుంది చెప్పు. ఇప్పుడు నువ్వు వచ్చేసావుగా, ఇంకా నాకు ఏ అనారోగ్యం ఉండదు. బాగా అలసి వచ్చినట్టున్నావు, తొందరగా స్నానం చేసిరా, భోంచొద్దు కానీ. నాకు భోజనం అక్కర్లేదు నాన్నగారు. అదేంటి నాయనా? నా ఆకలంతా రైల్లోనే ఎగిరిపోయింది. రామ్మ భోంచెద్దు గాని. వద్దు నాన్న, ఆకలి రైల్లోనే ఎగిరిపోయింది. ఓహో, టికెట్ డబ్బులకి రైల్లో భోజనం కూడా పెడుతున్నారా? ఆనందంలో ఆకలి దప్పులే మర్చిపోయి ఉంటాం. పోన్లేమ్మా, పొద్దుపోయింది, పోయి పడుకో. నిద్రైనా వస్తుందా, లేక అది కూడా రైల్లోనే ఎగిరిపోయిందా? పోతే మట్టుకే నాన్న, అంతకంటే విలువైందే దొరికింది. ఏమిటి మాది? ఇది నాన్న, నా టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్. చూడు. అది నాకేం తెలుస్తుందమ్మా. దాని లాభ నష్టాలు ఏమిటో నీకే తెలియాలి. ఓ, మీరా? ఇదేమిటి? ఈ గుర్రం ఎక్కడిది? ఇదా? జమీందార్ గారు ఇచ్చారు. తోటలో అవి చూసి రమ్మని. ఓహో, తోటలో కూడా ఎలక్ట్రిక్ లైట్లు వేస్తున్నారా? మీరుండగా ఇంకా లైట్లు ఎందుకండి? అంతవరకు వచ్చిందా? ఏ తప్ప? తప్పు కాదు మరి. నా ఊరు, పేరు, కులం, గోత్రం తెలియకుండా ఇలా నాతో మాట్లాడడం తొందరపాటు కాదు. ఏమండి ఏమండి, మనసు మనసు కలిసిన తర్వాత ఈ కులాలు గోత్రాలు అడ్డం రావు. వాటిల్లో నాకు అసలు నమ్మకమే లేదు. ఇప్పుడు అలాగే అంటారు, నిజం తెలిసాక బాధపడతారు. మా నాన్న ఒక పేద రైతు. ఏ నేరం చేయకుండానే ఒకసారి జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. ఓష్, అంతే కదా. జైలుకు వెళ్ళిన వాళ్ళందరూ నేరస్తులు, వెళ్ళని వాళ్ళంతా బుద్ధిమంతులు అని ఏమిటి గ్యారంటీ? అన్నట్టు చిన్నబాబు గారు వచ్చారట కదా, వారిని చూసారా మీరు? చూశాను, నాతో మాట్లాడనే లేదు. జమీందారు బిడ్డ కదా, కాస్త గర్విష్ఠిలా ఉన్నాడు. అబ్బే కాదండి, ఆయన చాలా మంచివారట. పేద సాధనంటే ఎంతో అభిమానం అట. అటా అటా అంటున్నారు, మీరు ఆయన ఎప్పుడు చూడలేదా? లేదండి, మేము ఈ ఊరు వచ్చేసరికి ఆయన ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. కొడుకంటే పెద్దబాబు గారికి పంచప్రాణాలు. పాపం, కొడుకు దగ్గర లేడన్న దిగులుతో ఆయన ఆరోగ్యమే పాడైపోయింది. అలాగా? సర్లేండి, మనిద్దరం ఇలా ఒంటరిగా ముచ్చట్లాడటం ఎవరన్నా చూస్తే ఊరంతా ఒక్కసారి గుప్పమంటుంది. నేను వస్తా. వస్తారుగా? అయితే రేపు ఇదే వేళకు ఇక్కడే కలుసుకుందాం. ఏమండోయ్, ఏమిటి మీ ఉద్దేశం? తోటలో రహస్యంగా పరాయి మనిషితో సల్లాపలాడడానికి నేనెవరిని అనుకుంటున్నారు? మీరా? యాపిల్ యాపిల్ అనుకుంటున్నా. నా పేరు యాపిల్ కాదు, గౌరీ. ఏమండి, మీ ముఖం అంత కోపంగా పెట్టకండి, నాకేదోలా ఉంటుంది. మీరెవరైనా ఒకటి మాత్రం ఖాయం,
మీరు రేపు ఇదే వేళకు ఇదే తోటలో నన్ను కలుసుకుంటారు. ఏమిటంత గట్టి నమ్మకం? ఏమిటా? మీ కళ్ళను అడగండి, ఉరకలు వేసే మీ మనస్సును అడగండి, అందమైన ఈ ప్రకృతికే అందాన్నిచ్చే మీ అందాన్ని అడగండి. రంగనా రంగనా, వస్తున్నా బాబు. ఏంటి బాబా? చిన్నబాబు గారు ఎక్కడరా? తోటలోకి శిఖర్ వెళ్ళారు బాబు. ఒక్కడే వెళ్ళాడా? అవును బాబు, నేను కూడా వస్తానన్నాను. వద్దు పోరా అన్నారు. అడిగా చంద్రబాబు గారు. వేణు, ఏ నాన్నగారు? ఆ షికారుకి వెళితే కూడా నౌకరిని తీసుకెళ్ళకూడదు? ఎందుకు నాన్నగారు? నేనే చిన్నపిల్లవాడినా దారి తప్పిపోవడానికి. అది కాదు బాబు, వెంట మనిషి లేకుండా వెళితే అది మన దర్జాకి లోపం కదా. నాన్నగారు, కాలం మారుతుంది, కాలంతో పాటు మనము మారాలి. పేదలు ధనికులు అనే భేదం పోయి రాజులు రైతులు ఇచ్చిపుచ్చుకొని కలిసిమెలిసి బ్రతకవలసిన రోజులు వస్తున్నాయి. ఇవన్నీ అనుభవం లేని ఆదర్శాలు. చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నారు. పూర్వజన్మ కర్మను బట్టి కొందరు ధనికులు అవుతారు, కొందరు పేదలు అవుతారు, కొందరు సుఖపడతారు, కొందరు కష్టపడతారు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కనిపెట్టి ఉండాలంటే ఒప్పుకుంటాను, కానీ అందరూ సమానం అంటే మాత్రం అది అర్థం లేని సిద్ధాంతం. నాన్నగారు ఆవేశపడకండి. ఏదో లేనాయన, ఇంత వయసు వచ్చాక ఇప్పుడు మారాలంటే అది నా వల్ల అయ్యే పని కాదు. తప్పో ఒప్పో నా తరం ఇలాగే పోని. ఇలాంటి అర్థం లేని సిద్ధాంతాల వల్లనే అశాంతి పెరిగిపోతుంది. చూడు, సింగపూర్ నుంచి మేనేజర్ ఉత్తరం రాశాడు. అక్కడ మన రబ్బర్ తోటలోని పని వాళ్ళు జీతాలు హెచ్చించమని ఒత్తిడి చేస్తున్నారట. ఎంత ఇచ్చినా ఇంకా కావాలి కావాలంటే ఎంతనిస్తాం? ఆశకి అంతే ఎక్కడిది? చూడు వేణు, నువ్వు ఒకసారి సమయం చూసుకుని సింగపూర్ వెళ్ళి ఇవన్నీ సర్దుబాటు చేసిరా. అలాగే. నీలోని ఆశలన్నీ నా కోసమే, నా పిలుపే నీలో వలపులై విరిసెలే. నీలోని ఆశలన్నీ నా కోసమే, నా పిలుపే నీలో వలపులై విరిసెలే. నీలోని ఆశలన్నీ నా కోసమే, నా పిలుపే నీలో వలపులై విరిసెలే. నీ రూపమే గుండెలో నిండిపోయే, నా స్వప్నమే నేటితో పండిపోయే. నీ రూపమే గుండెలో నిండిపోయే, నా స్వప్నమే నేటితో పండిపోయే. ఉయ్యాల దంపాల ఊగేములే,
కలకాలం మనకు ప్రేమయే ప్రాణము. ఈ వేళ నాలో ఎందుకో ఆశలు, లోలోన ఏవో విరిసెలే వలపులు. లా 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 లా, లా లా లా, లా లా లా. దయచేయండి, రండి రండి రండి. నమస్కారం బాబు గారు. ఎవరు సోమయ్య? బాగున్నావా? తమ దయ వల్ల. ఎవరు మీ అమ్మాయి కదూ? అవును బాబు, తమ చలవ వల్ల అమ్మాయి చదువు పూర్తయింది. చూసావా సోమయ్య ఎలా మారిపోయిందో? మీ అమ్మాయి అంటే ఎవరు నమ్మరు, ఎవరో కలిగింటి బిడ్డలా ఉంది. వెళ్ళి కూడా మంచి కలిగిన సంబంధం చూసి చెయ్యి. ఆ శుభకార్యం కూడా తమ చేతుల మీదుగానే జరిపించండి బాబు. అలాగే చూద్దాంలే. సోదర సోదరీమణులారా, ఈ అనాథాశ్రమ ప్రారంభోత్సవ సందర్భములో శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ గోపాలరావు బహద్దర్ జమీందారు వారికి నా తరఫున, మన రామానగర ప్రజల తరఫున కృతజ్ఞతాపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. ఇటువంటి దాన ధర్మాలకు, ప్రజాహిత కార్యాలకు వీరిదే పెట్టింది పేరు. ఈ అనాథాశ్రమ స్థాపనతో వీరి కీర్తి ఇంకా దిగంత విశ్రాంతమవుతుందని నా విశ్వాసం. తరువాత వీరి ఏకైక పుత్రులు శ్రీ 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 వేణుగోపాలరావు బహద్దర్ కుమార్ రాజా వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఏంటి బాబు సిగ్గుపడతారు? వెళ్ళి దంచేయండి. సోదర సోదరీమణులారా, మీ అందరికీ నా నమస్కారాలు. నాకు ఉపన్యాసాలు అలవాట్లేదు. మీరందరూ ఈ ఉత్సవానికి వచ్చినందుకు నా ధన్యవాదాలు. ఈ అనాథాశ్రమం దిక్కులేని పిల్లలకు సహాయం చేస్తుందని ఆశిస్తున్నాను. నమస్తే. గౌరీ 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 గౌరీ, ఆగు, ఒక్క మాట విను. చిన్నబాబు గారు, అబద్ధం చెప్పి నన్నెందుకు ఇలా మోసం చేశారు? ఇంకా నయం, తొందరపడి తప్పటడుగు వేయకముందే నిజం తెలిసింది. క్షమించు గౌరీ, అబద్ధం చెప్పింది నిన్ను మోసం చేయడానికి కాదు. తరతరాలుగా మీది ఉన్నత వంశం. నేను ఆ ఇంట్లో అడుగు పెడితే మీ పరువు ప్రతిష్ట అన్ని మట్టి పాలైపోతాయి. ఊళ్ళో అందరూ మమ్మల్నే ఆడిపోసుకుంటారు. దయచేసి నన్ను మర్చిపోండి. వట్టి మాటలతో నిన్ను నమ్మించడం సాధ్యం కాదు గౌరీ. పెళ్లి జరిగితేనే తప్ప నా ప్రేమ పవిత్రత నీకు అర్థం కాదు. అలా అనకండి. మీ ప్రేమను నేను శంకించడం లేదు. కానీ పెళ్లి దాని పర్యవసానం తలుచుకుంటే నాకు భయం వేస్తోంది. ఈ పెళ్లికి మీ నాన్నగారు సుతరాము అంగీకరించరు. మా నాన్న నన్ను చంపేస్తాడు. భయపడక గౌరీ, ఎటువంటి ప్రళయం వచ్చినా నిన్ను కాపాడతాను. జీవితం అంటే పూలపాన్పు కాదు. అగ్నిలో కాలినప్పుడే బంగారానికి వన్ని వచ్చింది. చూడు గౌరీ, మన ప్రేమ నిర్మలంగా ప్రకాశిస్తుంది. ఈ రాత్రికే దేవాలయంలో దేవుడు సాక్షిగా నేను పెళ్లాడతాను. నన్ను కాదనకు గౌరీ, నా ప్రేమను నిరాకరించకు. నువ్వు లేని నా జీవితం శూన్యం, నిరర్థకం. జీవితం అంతా నిన్నే తలుచుకుంటూ నీకోసమే తప్పిస్తూ నేను బ్రతకాలని నీ కోరికైతే. అంత మాట అనకండి గౌరీ, నా మాట నమ్ము. ఈ పెళ్లికి సరైనను గౌరీ, సరైనను. సరే గౌరీ గౌరీ, ఏది చూడు. అరే, ఇంకా కన్నీరెందుకు? నవ్వు, ఒక్కసారి నవ్వు. 1 2 3. నేను వెళ్ళొస్తాను.
గోడలకు సేవలుంటాయి, ఆకులకు నోళ్ళుంటాయి. మీ రహస్యం బయటపడద్దే. రే రంగా, నువ్వా? ఎందుకు బాబా అంత కంగారు? నేనే. దిగరా కిందికి. నేను దిగను, మీరు తంతారు. దిగవు. బాబా 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 బాబా. రాస్కల్, ఏమిట్రా ఈ పని? అది కాదు బాబు, నన్ను చూసే ఇంత కంగారు పడతాడారే. మీ పెళ్లి విషయం మీ నాన్నగారికి తెలిస్తే అప్డేట్ చేస్తారే. ఎలా తెలుస్తుందిరా నువ్వు చెబితే తప్ప? రేయ్, ఈ విషయం అందరికి చెప్పేద్దాను బాబు. బాబా బాబు చెప్పను బాబు, నాకు మాత్రం తెలుదా ఇటువంటి విషయాలు ఎవరితో చెప్పకూడదనే. ఇదిగో, ఎవరితోనైనా చెప్పావా నీ తోలు వలిచేస్తాను, జాగ్రత్త. సత్తే చెప్పను బాబు. ఎటువంటి గొప్ప విషయం ఏం కథ. ఒక లక్షాధికారి ఒక బిచ్చాధికారి కూతుర్ని పెళ్లి చేసుకోబోతుంటాడు. ఆహాహా. అట్లాగే నాలాంటి బిచ్చాధికారి ఒక లక్షాధికారి కూతుర్ని చేసుకుంటే గొప్ప బీదానే తేడానే ఉండదు కదా, అంత సమానం అయిపోద్ది. చేసుకుంటాను, లక్షాధికారి కూతుర్ని చేసుకుంటాను. లేదా మీసంతో పాటు గడ్డం కూడా పెంచేస్తాను, అంతే. స్వామి, నీ సాన్నిధ్యంలో గౌరిని నా అర్థాంగిగా స్వీకరిస్తున్నాను. మా దాంపత్యం చిరకాలం వర్ధిల్లేటట్లు ఆశీర్వదించు స్వామి. తప్పకుండా. దేవుడికి అంతకంటే ఏరే పనే ఉండాలి. మంచోళ్ళని దీవించక మరెవరిని దీవిస్తాడు బాబు. రంగన్న, అయ్యా జాగ్రత్త, ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు. చిత్త, ఆ మాత్రం నాకు తెలదండే. వెళ్ళి. అయ్యా గౌరీ, బాబుగారు, ఎంతో వైభవంగా జరగవలసిన మీ పెళ్లి ఇలా కట్నాలు కానుకలు బాజా భజంత్రీలు ఏం లేకుండానే జరిగింది. అదిగో చూడు గౌరీ, మనం మొట్టమొదట కలుసుకున్నది ఆ రైల్లోనేగా. ఇప్పుడు గొంతెత్తి పిలిచి మనల్ని అభినందిస్తోంది. గౌరీ, ఏమిటా కన్నీళ్ళు? ఏమోనండి, నా హృదయంలో ఒక పక్క ఆనందం, మరో పక్క భయం. నేను చేసింది పాపమో పుణ్యమో నాకే తెలియడం లేదు. భలే సందేహం. ఏది ఇటు చూడు, ఒక్కసారి నవ్వు. నవ్వు. రెడీ, 1 2 3.
మనసు మనసు గుసగుసలాడెను పెదవి పెదవి కువకువలాడెను మనసు మనసు గుసగుసలాడెను పెదవి పెదవి కువకువలాడెను ఆకాశ దీపాలు శయనించెను నా కళ్ళు నీ కళ్ళు పయనించెను ఆకాశ దీపాలు శయనించెను నా కళ్ళు నీ కళ్ళు పయనించెను పగడాల జాబిలి చూడు గగనాల దాగెను నేడు కోటి అందాల నారాణి అందిన ఈ రేయి ఎందుకులే నెలరేడు బంగారు మమతలు పొంగులు వారెను పొంగులు రెండు ముడివడిపోయెను బంగారు మమతలు పొంగులు వారెను పొంగులు రెండు ముడివడిపోయెను గుడిలోని దేవుడు దీవించెను నా జడలోని పువ్వులు తిలకించెను గుడిలోని దేవుడు దీవించెను నా జడలోని పువ్వులు తిలకించెను పగడాల జాబిలి చూడు గగనాల దాగెను నేడు కోటి అందాల నారాణి అందిన ఈ రేయి ఎందుకులే నెలరేడు వీల్లేదు. నా బొందిలో ఊపిరుండగా జరగడానికి ఎంత మాత్రం వీల్లేదు. రంగనా చిన్నబాబుని పిలువు. ఏమిటి నాన్నగారు? వేణు, ఇంతకంటే అవమానం ఏముంది? ఏమిటి? సింగపూర్ నుంచి టెలిగ్రామ్ వచ్చింది చూడు. ఆ? మన రబ్బరు తోటలు ఎవరో తగలబెట్టారట, కొన్ని లక్షల నష్టమట. ఏమిటి నాన్నగారు ఇది? ఎలా జరిగింది? అదే నాకు అర్థం కావడం లేదు. నువ్వు రేపే బయలుదేరి సింగపూర్ వెళ్ళాలి. నేనా? నాకు రక్తపోటు ఎక్కువైంది, విమానంలో ప్రయాణం చేయదని డాక్టర్ గట్టిగా చెప్పాడు. ఆవేశపడకండి నాన్నగారు. అక్కడ మన ఏజెంట్ ఉన్నాడుగా, ఆ మాత్రం సర్దుబాటు చేసుకోలేడు. వాడికి చేతనైతే నాకు టెలిగ్రామ్ ఎందుకు పంపుతాడయ్యా? అసలు వాడు కూడా పరివాళ్ళతో షరీక్ అయ్యాడనే నాకు అనుమానం. తొందరపడకండి నాన్నగారు, కాస్త ఆలోచించి. ఏమిటయ్యా కొత్త పెళ్లి కొడుకు వెనకడతావు? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేనే వెళ్తాను. ఆయుర్దాయం ఉంటే తిరిగి వస్తాను, లేకపోతే అక్కడే. నాన్నగారు అంత మాట అనకండి. మీరు గట్టిగా వెళ్ళమంటే. అంటే ఏమిటి? వెళ్ళి తినాలి, అది నీ బాధ్యత. ఏమిటి అలా ఉన్నారు? ఏం లేదు, మా నాన్నగారు. ఆ, మీ నాన్నగారికి తెలిసిపోయిందా? అది కాదు గౌరీ, రేపు నేను సింగపూర్ వెళ్ళాల్సి వచ్చింది. సింగపూర్గా? రేపేనా? అవును గౌరీ, నాన్నగారు చాలా పట్టుబడుతున్నారు. అక్కడ రబ్బరు తోటలు ఎవరో తగలబెట్టారట. నేను వెళ్ళకపోతే ఆయనే వెళ్తానంటున్నారు. కానీ ఆయన ప్రయాణం చేసే స్థితిలో లేరు. నేను ఇప్పుడు పెద్ద చిక్కులో పడ్డాను. ఒక ప్రక్క నాన్నగారు, మరొక ప్రక్క నువ్వు. ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను. మీ తండ్రి గారు ఇప్పుడు మీకే కాదు, నాకు కూడా తండ్రితో సమానుడే. వారి మాట మన్నించడం మన ఇద్దరి ధర్మం. మీరు తప్పకుండా సింగపూర్ వెళ్ళండి. గౌరీ, నిజంగా నా గౌరీనా ఈ మాట అంటున్నది? కాదు, జమీందార్ గారి కోడలు, మీ అర్థాంగి. క్షేమంగా వెళ్ళిరండి. మీరు తిరిగి వచ్చే వరకు మన పెళ్లి విషయం రహస్యంగానే ఉంటుంది. గౌరీ, నీ మనసు ఎంత మంచిది గౌరీ.
నీ వంటి అమూల్యమైన కానుకనిచ్చి భగవంతుడు నన్ను ఎంత చల్లగా చూశాడు. ఆ, గౌరీ, సింగపూర్ నుంచి నీకేం కానుక తెమ్మంటావు చెప్పు. మీరు క్షేమంగా తిరిగి రండి. మీకంటే విలువైన కానుక నాకేముంటుంది? నీకు మంచి కానుక తెస్తాను. మన మొదటి సమావేశం జీవితాంతం మరుపు రాకుండా మధురమైన కానుక తెస్తాను. ఏమండి, నాదొక చిన్న కోరిక. ఏమిటి? మీ ఫోటో ఒకటి ఇచ్చి వెళ్ళండి. ఓయ్, ఇంతే కదా, మన రంగన్నకి ఇచ్చి పంపిస్తాను. వేణుబాబు, వెళ్ళిన పని సఫలం చేసుకుని క్షేమంగా తిరిగి రండి. థ్యాంక్స్. ఎవరి కోసం చూస్తున్నావు నాయన? అబ్బే, అదేం లేదు నాన్నగారు. సరే, చాలా దూరం వెళ్తున్నావు, ఆరోగ్యం జాగ్రత్త. అలాగే నాన్నగారు. క్షేమంగా తిరిగిరా నాయన. చూడు బాబు, ఎంత ఆలస్యమైనా సరే, ఎంత డబ్బు ఖర్చైనా సరే వెనకాల ఉంటుంది. మనకి డబ్బు కంటే పరువే ముఖ్యం. జాగ్రత్త. అలాగే నాన్నగారు. చిన్న బాబు, క్షేమంగా వెళ్ళి లాభంతో రండి. ఏం సమయ? రంగన్న, ఇది తీసుకెళ్ళి గౌరికి చిత్తం. ఏమిటి బాబు అది? రా బాబు రా. చూసుకొని చల్లగా కాలం గడపాలో అందరూ సుఖముగా ఉండాలి. లే రంగా. మీరందరూ ఏయ్! ఏమిట్రా చాలా హుషారుగా ఉన్నావు? ఏమిట్రా అది? ఏం లేదు బాబాయ్. చూపించరా ఏమిటిది? చిరబాబు గారి ఫోటో అండి. చూడండి ఎంత అందంగా ఉన్నాడా. వాడికేవరా జమీందారి బిడ్డరా? చూడు ఆ మొహంలో కళ చూడరా. నా ప్రాణేశ్వరి గౌరికి ప్రేమతో నీ వేణు. ఏమిట్రా అది? ఎవరి గౌరీ? ఎవరా గౌరీ అంటే? నేను కాదు బాబు. చెప్తే చిన్నబాబు గారు చంపేస్తారు, చెప్పకపోతే మీరు చంపేస్తారు. మధ్య నేను ఎట్ట చచ్చేది? ఆపు నీ వాగుడు. ఎవరా గౌరీ? చెప్తావులే. చెప్పు చెప్పు చెప్తా చెప్తా చెప్తా. చెప్పు. మన రైతు సోమయ్యలేడంటే అతని కూతురు గౌరికి మన సీనబాబు గారికి కొన్నాళ్ళుగా సాటుపాటు భాగవతం జరుగుతోందండి. సాటుమాటు భాగవతం అంటే? ఇప్పుడు ఆగిపోయిందిలేండి, పెళ్లి అయిపోయిందిగా. వెళ్ళా? అవునండి, సీనబాబు గారు గౌరిని గుళ్ళో దేవుడు సాక్షిగా పెళ్లి చేసుకున్నారండి. ఏమిటి? చిన్నబాబు నాతో చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడా? స్వామి, స్వామి, ఏ ఆపదొచ్చినా నాకు రానివ్వు. వారికి మాత్రం ఏ కష్టం రాకుండా కాపాడు తండ్రి. మా పెళ్లి రహస్యం బయటపడకుండా కాపాడుకునే శక్తి నాకు ప్రసాదించు. ఎంతకాలం? మీరా? కావాలని నిప్పు కొంగును ముడివేసుకుని కాలకుండా కాపాడమని దేవుణ్ణి వరమడుగుతున్నావా? ఏ భయమా? నా కుమారుని రహస్యంగా పెళ్లాడినప్పుడు ఏమైంది ఈ భయం? పెళ్లి విషయం మీకు తెలిసిందా? నాకంతా తెలుసు. ఈ రహస్యం ఇంకా బయట ఎక్కడా పొక్కలేదని కూడా తెలుసు. పొక్కనివ్వను కూడా. గౌరీ, నువ్వు చిన్నబాబును మర్చిపోవాలి. చిన్నబాబును మర్చిపోవడమా? చిన్నబాబును మర్చిపోవడమా? నా దైవాన్ని మర్చిపోవడమా? అదెలా సాధ్యం? అదెలా సాధ్యం? నేనేం పాపం చేయలేదు. భగవంతుని సాక్షిగా వారిని పరిణయమాడాను. ఏ ధైర్యంతో పరిణయమాడావు? అతనంతస్తేమిటి, నీ అంతస్తేమిటి? వారి అర్థంగనయ్యే అర్హత నాకు లేదని పూర్తిగా తెలుసు. అనర్హురాల్ని అందలం ఎక్కించొద్దని వారిని ఎంతగానో ప్రాధేయపడి బ్రతిమాలాను. కానీ ఆయన వెళ్ళలేదు. యవ్వనోద్రేకంలో మీరు చేసిన పనికి పర్యవసానం ఆలోచించారా?
చిన్నబాబుకు తగిన సంబంధం తెచ్చి ఎంతో వైభవంగా వివాహం చేస్తానని ఆఖరి క్షణాల్లో వాళ్ళ అమ్మకు మాట ఇచ్చాను. ఇప్పుడు ఆమె ఆత్మ ఎంతగా క్షోభిస్తుందో. మరణించిన భార్యకిచ్చిన మాట కోసం మీ కుమారుడు అర్ధాంగిగా స్వీకరించిన ఒక అమాయకురాలి గొంతు కోస్తారా? గౌరీ, ఇంతవరకు నన్నెవరు ఇలా ఎదిరించి మాట్లాడలేదు. నేను ఈ పరగనాకి జమీందారని. నువ్వు పూటికి కూడా గతి లేని ఒక పేద రైతు కూతురి. ఆనాడు నీ తండ్రి జైలుకు పోయి వచ్చి అవమానంతో ఆత్మహత్యకు తలపడితే నేను రక్షించి తెచ్చి ఆశ్రయం ఇచ్చాను. ఈనాడు నువ్వు నా ఇంటి కోడలుగా వచ్చి నా వంశ గౌరవం, పరువు ప్రతిష్ట నాశనం చేస్తావా? ఇదేనా నీ కృతజ్ఞత? ఇదేనా నీ చదువు సంస్కారం? కాదు కాదు, నా మాట నమ్మండి. మీ కుమారుని వంక కన్నెత్తి కూడా చూచే సాహసం నాకు లేదు. కానీ ఆయనే దేవుని సృష్టిలో పేద ధనిక భేదాలు లేవు, అవన్నీ మానవులు సృష్టించుకున్నవేనని నాతో ఎంతో వాదించారు. ఇవన్నీ అనుభవం లేని ఆదర్శాలు. ఈ యవ్వనోద్రేకం చల్లారితే గాని మీకు యథార్థం బోధపడదు. రేపు మీకు పిల్ల పాప కలిగి సంఘంలో వాళ్ళకి జరిగే అవమానాన్ని మీ కళ్ళారా చూసినప్పుడు గాని మీకు జ్ఞానం రాదు. మీరు చేసిన తప్పుకు అప్పుడు పశ్చాత్తాపడతారు. మీ పెళ్లి విషయం ఇంకా మీ తండ్రికి తెలియదు. తెలిస్తే తన కూతురు నాకు చేసిన ద్రోహానికి కుళ్ళి కుళ్ళి చస్తాడు. అయ్యో, ఇప్పుడేమిటి నా కర్తవ్యం? నేను నా దైవాన్ని మర్చిపోలేను. మీ చేతులతోనే నాకింత విషం ఇవ్వండి, సంతోషంగా కళ్ళు మూస్తాను. విషమేం కర్మ. నేను తలుచుకుంటే ఇప్పుడే నీ గొంతు నిలిపి చంపేయగలను. కానీ నేను మానవు, ఒక తండ్రిని. నాకు హృదయం ఉంది. గౌరీ, ఇప్పుడు మా వంశ పరువు ప్రతిష్టలు నీ చేతిలో ఉన్నాయి. దేహి అని అర్థిస్తున్నాను. ఏమంటావు గౌరీ? ఏమిటి ఆలోచిస్తున్నావు? నువ్వు కాదంటే ఆత్మహత్య తప్ప నాకు వేరే గత్యంతరం లేదు. గౌరీ, వారు కేవలం మన యజమానే కాదు, మన దైవం. నాకు ప్రాణదానం చేసిన దైవానికే నువ్వు ద్రోహం చేస్తావా? నా తండ్రి మరణానికి నువ్వే కారణం. సంఘం దృష్టిలో నా పత్రానికి నువ్వే కారణం. ఏ దుర్ముహూర్తాన నిన్ను పెళ్ళాడనో కానీ అన్ని విధాలా అతపత్రం అయ్యా. బిడ్డలు తల్లిదండ్రులకు కీర్తి తెస్తారు. నువ్వు నా కడుపును చెడగొట్టావు, నా కడుపులో చిచ్చు పెట్టావు. నువ్వు కాదంటే ఆత్మహత్య తప్ప నాకు వేరే గత్యంతరం లేదు. గొప్ప వంశంలో పుట్టినా నేను సంఘంలో ఈనాడు అంటరాని వాడిని. నాకు పరువు లేదు, ప్రతిష్ట లేదు, మంచి లేదు, మర్యాద లేదు. కారణం నువ్వే. నన్ను అన్ని విధాలా నాశనం చేశావు, సర్వనాశనం చేశావు. బాబుగారు, బాబుగారు, నేను వారి అర్థాంగినన్న విషయం పూర్తిగా మర్చిపోతాను. దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను మీ కోడళ్ళని ఎన్నడూ ఎక్కడ ఎవరితోనూ చెప్పను. లాభం లేదు గౌరీ. మళ్ళీ చిన్నబాబు కంటపడగానే ప్రేమోద్రేకంలో ఈ వాగ్దానాలన్నీ ఎగిరిపోతాయి. ఈ ప్రమాణాలన్నీ నా ఒత్తిడి వల్లే చేశానని చెబుతాం. బాబుగారు, ఇంకా మీకు నమ్మకం లేకపోతే నా మాంగళ్యం మీద ప్రమాణం చేస్తున్నాను. నా భర్త మీద ఒట్టు వేసుకుని చెప్తున్నాను. మిన్ను విరిగి మీద పడ్డా సరే, ఇప్పుడు జరిగిన విషయం ఎవ్వరితోనూ చెప్పను. ఇదే నా మూగనం, జీవితాంతం ఇదే నా మూగనం. గౌరీ, గౌరీ, మా వంశం నిలబెట్టావు. నువ్వు చేసింది మహాత్యాగం గౌరీ. నీ రుణం ఎలా తీర్చుకోగలను? కోరుకో గౌరీ, నీకేం కావాలని ఇస్తాను, ఎంత అడిగినా ఇస్తాను. నా త్యాగానికి నన్నే విలువ కట్టమంటున్నారా? నాకేమీ అక్కర్లేదు. నా నోము సఫలం చేసుకునే శక్తి కలిగేట్టు మీ కోడలిగా ఒక్కసారి నన్ను మనసారా ఆశీర్వదించండి. ఆ శక్తి నీకు భగవంతుడే ప్రసాదిస్తాడు. నిన్ను చల్లగా చూస్తాడు. కరుణించి మమ్మేలో కమలలో శనుడాయా. బావా, నువ్వా? నేనే.
మంగి కళ్ళు కాపడలా పాలని ఒలికిపోయినాయి కందే నీకోసమే బావా వస్తున్నా. యాడ్ నుంచి బంగ్లా నుంచి. నీకు పనే పాడా ఉండా కొని అయ్యో ఉండు బావా, ఉండు బావా. ఏంటే సంగతే కూర్చో చెప్తా. సంపుతుండవు కదా. కూర్చో. ఏంటి చెప్పు. చెప్తా ఉండే. ఏంటి అది? తాయం బావా. ఇదిగో చలివిడి, చెక్కిడం. తిను. అవును, ఓరు పెద్ద మనిషి అయ్యారు. నువ్వే. ఓహో అది కాదు బావా, నీకోసమే నేత్తో చేసి తీసుకొచ్చాను. అట్టగా నువ్వు చాలా మంచిదానివే. బాదా? భలే బాగుండదు. అవును, ఇందులో పంచదార బెల్లమా ఏటి కలిపావు? తెలగపిండి. అందుకంటే బాగుండదు. తెలగపిండి కాదులే బావా, నవ్వులాట కన్నాను. బావా, గుడ్డి గీదరా మీ కూతురు సుబ్బిలేదు, దాని పెళ్లి అయిపోయింది. ఇది ఆ కుండి పిల్లక. కుక్కల్లాగా మా కూతురు కోటం లేదు, ఇది ఆ గుడ్డిదిలా ఉంటుంది, దానికి పెళ్లి అయిపోయింది. పీడ వదిలిందా. మన ఇంటి పక్క మూగం లేదు, దానికి కూడా పెళ్లి అయిపోయింది. చేసుకున్నవాడు అదృష్టవంతుడు, ఇంట్లో పోరే ఉండదు. అందరికీ పెళ్లి అయిపోయింది, కానీ నాకే. నీకా? నీకేమే లడ్డులాగుంటావు. చూడు, మీ అన్నతో చెప్పి మంచి గిత్తలాంటి కుర్రాన్ని కూడా చూడమను, పెళ్లి జబాన్ చేసేద్దాం. అదేంటి బావా, సంకలో పెళ్ళి పెట్టుకుని ఊరంతా వెతకమంటా? భలే భలే, అయితే మొగుడిని రెడీ చేసి పెట్టుకున్నావు అన్నమాట. ఎవడేవాడా చెప్పనా? మా బావే. నేనా? ఛే! ఏంటి బావా? సంటి కుర్రాన్ని చేసి సలిమిడి బుద్ధలు ఎట్టి మాయ చేసి పెళ్లి చేసుకుందాను సొత్తన్నా. ఈ పప్పుల మంది దగ్గర ఉడక. బావా, ఏంటి బావా ఇది? బావా, ఏం బావా, నాకన్నా మంచి పిల్ల దొరుకుతుందా? నాకేం వంకరంట. బాబా, నీకు వంకరని కాదే, నా ప్లాన్ అంతా ఏరే ఉండదు, తర్వాత చెప్తాలే. అయితే చెప్పు బావా. బావా బావా. ఏయ్, అంటే చిన్న కూరదాల్లాగా మారాలు చేస్తున్నా, పళ్ళు రాలుతాయి. పా! పెద్ద గౌరీ, ఏమిటి నాన్న? ఏమిటమ్మా ఏదో పరధ్యానంగా ఉన్నావు? ఏమిటి విషయం? అబ్బే ఏం లేదు నాన్న. నీ పెళ్లి విషయం పెద్దబాబు గారితో చెప్పానమ్మా. పెద్దబాబు గారితోనా? అవునమ్మా, ఆ శుభకార్యం కూడా వారి చేతుల మీదుగానే జరిపించమన్నాను. వారు సరేనన్నారు. పెద్దబాబు గారిని ఎప్పుడు కలుసుకున్నావు నాన్న? 2-3 నెలలు అయిందనుకో. అన్నట్టు ఆనాడు నువ్వు ఉన్నావుగా అనాథాశ్రమం దగ్గర. అవునవును. అయితే మంచి సంబంధం ఏదైనా చూడమంటావమ్మా? ఇప్పుడప్పుడే అలాంటి ప్రయత్నం ఏం వద్దు నాన్న. ముందు ఉద్యోగమా పెళ్ళా అనేదే తేల్చుకోలేకుండా ఉన్నాను. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అలాగే అమ్మా, నీ ఇష్ట ప్రకారమే కానీ. అరే గౌరీ పడిపోయింది. పడిపోయింది, గౌరీ పడిపోయింది. మైకం వచ్చి పడిపోయినట్టుందే. ఏమ్మా, ఎలా ఉంది? జబ్బేమీ లేదు, నీ కూతురు గర్భవతి. గర్భవతి? అవునండి, ఊరంతా ఒకటే గోలగా ఉంది. గౌరికి ఇదివరకు పట్టణంలో ఎవరితోనో సంబంధం ఉందని జనం అనుకుంటున్నారు బాబు. ఎవరేమనుకున్నా సరే, నువ్వు మాత్రం ఈ మాట ఎక్కడ అన్నావంటే ప్రాణం తీసేస్తాను. కడుపుని చెడబుట్టావు కదా పాపిష్టిదానం. రెక్కలు బుక్కలు చేసుకుని ఇన్నేళ్లు నిన్ను పెంచి పెద్ద చేసింది ఇందుకేనా? చదువు చెప్పించి పరువు కలిగి కోడలుగా పంపుదామని ఎన్నో ఆశలు పెంచుకున్నాను. ఇలా ఆశలన్నీ నాశనం చేశావు కదా నాన్న. కడుపులో పుట్టినందుకు పిల్లలు అమ్మను నాన్నను సుఖపెడతారు. నువ్వు నా కడుపుని చిచ్చు పెట్టావు కదా. ఇంతకంటే నీ చేత్తో నీ గుక్కెడు విషమిచ్చినా బాగుంటే. చెప్పు, ఇంతకి ఎవడు వాడు? నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవడు? ఎవడేవాడు? చెప్పు, చెప్పవా? మాట్లాడవే. ఏం మూగలం పట్టావా లేక డోరు పడిపోయిందా? చెప్పు, చెప్పు, చెప్పు. ఉండు, ఏ తప్పు చేయకుండా ఓసారి జైలుకి వెళ్ళా. ఈసారి నిన్ను నరికి జైలుకి వెళ్తాను. సమయ ఏమిటి సోమయ్య అది? బాబు గారు, బాబు గారు, నా బతుకే నాశమైపోయింది బాబు గారు. ఊరుకో సోమయ్య, నేనంతా విన్నాను. బాబు గారు, ఆస్తి పాస్తుల కంటే పరువు కోసం పాకులు అనేవాడిని.
తలెత్తుకుని ఎట్లా తిరగలేను బాబు. ఊరుకోసమయ్యా, అయిందేదో అయిపోయింది. లే బాబు గారు, బాబు గారు, నాకేదో దారి చూపించండి. ఈ పాపిష్టిని వాడి పేరైనా చెప్పనట్టుంది. చెబితే వాడిని వాడి వంశాన్ని సర్వనాశనం చేస్తాను. సోమయ్య, ఏమిటి ఆవేశం? బాబు గారు మీరు అడగండి బాబు గారు, మీకైనా చెప్తుందేమో. ఏమైనా నీతి వాలిందానా? నేనంటే ఎలాగో లెక్కలేదు. వాడు మహానుభావుడు. ఇది వరకు మన గడపైనా తొక్కలేదు. ఈ రోజు నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చానే. వాడికైనా చెప్పగా వాడెవడో నయాన్నో భయాన్నో వాడికిచ్చి ముడైనా పెడతాను. ఏం బాబు చెప్పవే, మాట్లాడవేమి మూగదయ్యము. మర్చిపోయిందా? రైట్, నీ తత్వం నాకు బాగా తెలుసు. ఈ అవమానం నువ్వు భరించలేవు. నువ్వు పని చెప్తాను, చేస్తావు. బాబు గారు, నువ్వు మీ అమ్మాయిని తీసుకుని ఈ ఊరు వదిలి వేరే ఎక్కడికైనా వెళ్ళిపో. నీకు కావాల్సిన సహాయం నేను చేస్తాను. బాబు గారు, ఈ ఊరు నుంచే కాదు, ఈ లోకం నుంచే పోవడానికి సిద్ధంగా ఉన్నాను. అలా అనుకు సోమయ్య. చచ్చి నువ్వు సాధించేది ఏమిటి? పాపం చిన్నవాళ్ళు, వాళ్ళు ఏదో తప్పులు చేస్తూనే ఉంటారు. పెద్దవాళ్ళు మనం వాటిని సర్దుకుపోవాలి. ఏమంటావు? తమ చిత్తం బాబు గారు. గౌరిని ఏమనకు, పాపం గర్భవతి. జాగ్రత్తగా చూసుకో. ఊరు మారినా ఉనికి మారునా, మనిషి దాగినా మమత దాగునా. ఊరు మారినా ఉనికి మారునా, మనిషి దాగినా మమత దాగునా. మరలి రాని పయనంలో మజిలీ లేదు, ఆడదాని కన్నీటికి అంతే లేదు. ఊరు మారినా ఉనికి మారునా, మనిషి దాగినా మమత దాగునా. అనురాగ దీపం అసమాన త్యాగం, స్త్రీ జాతి కొరకే సృజించే దైవం. చిరునవ్వులన్నీ పెరవారి కొసగి, చీకటులలోనే జీవించు యువతి. తలపులే వీడవు, వీడేది మనిషే. వలపులే వాడవు, వాడేది తనువే. ఊరు మారినా ఉనికి మారునా, మనిషి దాగినా మమత దాగునా. మగవానికేమో ఒకనాటి సుఖము, కులకాంత కదియే కలకాల ధనము. తనవాడు వీడా అపవాదు తోడ, 10 నెలల మోత చురకత్తి కోత. సతులకే ఎందుకు ఈ ఘోర శిక్ష, సహనమే స్త్రీలకు శ్రీరామ రక్ష. ఊరు మారినా ఉనికి మారునా, మనిషి దాగినా మమత దాగునా. ఊరు మారినా ఉనికి మారునా. అమ్మా, అమ్మా, అమ్మా,
మేం సుఖపడదామని వచ్చి ఈ పాడు ప్రపంచంలో పడ్డావు నాయన. నువ్వు సుఖపడలేవు, నీ తల్లిని సుఖపడనివ్వము. మీ అమ్మ పాపానికి నువ్వు మాయని మచ్చలు. మీ అమ్మ పాపానికి నువ్వు మాయని మచ్చలు. చంటి బిడ్డ ఎడుపిస్తోంది ఎక్కడ? అదిగో ఈ కుర్రాడెవరు? ఈ చుట్టుపట్ల కూడా ఎవరూ లేరే. మీరు చెప్పేది చాలా బాగుందండి. అనాథాశ్రమంలో పిల్లలు పారేసిపోయేవాళ్ళు మీ దర్శనం కోసం ఇక్కడే కాచు కూర్చుంటారా? లేవారండి మీరు. పదండి పదండి, అసలే చలిగాలి. చంటి బిడ్డ త్వరగా నాన్న, బిడ్డెక్కడ? బాబు పుట్టగానే చనిపోయాడు. గౌరీ, నిన్ను విడిచి ఇన్నాళ్ళు ఉండిపోయాను, నీ కోపంగా ఉందా? ఉండు, మంత్రం వేసి క్షణంలో నీ కోపం మాయం చేసేస్తాను. నాన్న, బాబు పుట్టగానే పోయాడా? అవునమ్మా. నువ్వే తీసుకెళ్లి పాతిపెట్టి వచ్చావు కదా? అవును. లోతుగా పాతిపెట్టావా? పైన మట్టి దట్టంగా కప్పావా నాన్న? మంచి పని చేశావు. ఇక ఈ లోకం కూసే కారు కోతలేవి వాడికి వినిపించవు. నా బాబు ఎంత పుణ్యాత్ముడు. పుట్టగానే కన్న తల్లి కళంకాన్ని తుడిచేసి వెళ్ళిపోయాడు. గౌరీ ఊరుకోమ్మా. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? ఏడవకు. వాడు బ్రతికితేనే కదా మనం ఏడవలసింది. లోకంలో అందరూ బిడ్డ పుట్టాడని సంబరపడతారు. మనం వాడు చచ్చిపోయాడని సంబరపడాలి. నాన్న, పండగ చేసుకుందాం నాన్న, పండగ చేసుకుందాం. ఊళ్ళో అందరికీ పప్పు బెల్లాలు పంచిపెట్టి పెద్ద పండగ చేసుకుందాం. చూడన్నా, తోరణాలు అవి కట్టించాలి, అందరినీ పిలవాలి, అందరినీ పిలవాలి. సీతంటే రావణాసుడు పడ్డట్టు నువ్వు నా ఎంత పడ్డావేందే? బావా బావా, నన్ను చేసుకోవా బావా. షో, నా మాట వినవేమే మొద్దు. చూడు, నా కోసం లక్షాధికారి ఇంట్లో ఒక పిల్ల ఇది వరకే పుట్టింది.
అది పెరిగి పెద్దదవుతా ఉండదు. ఒక మంచి రోజు చూసి నన్ను వెతుక్కుంటూ వస్తుంది. అయితే పిల్లని చూసేసావా బావా? ఇంకా లేదు. డబ్బున్న పిల్లని చేసుకోవాలని ఆశ. అదే నా గట్టి పట్టు. నిన్నట్టు చేసుకోమంటా? నీ దగ్గరే ఉండదు, మీ అన్నయ్య దగ్గరే ఉండదు. ఏముందా? 3 గేదెలు, 6 మేకలు, 2 కుక్కలు, 3 పిల్లులు, 100 ఎలుకలు. చెప్పా బావా బావా. అయ్యో అయ్యో వదలవే. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇదేమైనా డామా నాటకమా? ఎవరెవరుకుంటే నాకే. నేనే నీ పెళ్ళాన్ని. నేను పుట్టగానే బావా ఏడుస్తూ పుట్టానంట. రావా? ఎవడే వాడంది? చూపించు, సిద్ధం కొట్టేస్తాను. మా అమ్మ అన్నది. ఓహో, కావాలంటే వెళ్ళి అడుగు. యాడికి? స్వర్గానికే నరకానికే? అడ్రస్ చెప్పు. నువ్వు చేసుకోపోతే నేను చచ్చిపోతాను. ఏంటి? చచ్చిపోతావా? సావు పీడొదులద్దు. బావా ఒంటరిగా ఎలా చచ్చేది? నాకు భయం. తోడు కావాలా? అందుక రోజు నన్ను చంపుతుండా? మరి నాకు ఆశలు పెట్టావు. నేనే డాష్ పెట్టాను. చిన్నప్పుడు జీళ్లు కొనిపెట్టావు, పెద్దయ్యాక జాకెట్లు పరిగిలు కొనిపెట్టావు, మన చీర కూడా కొనిపెట్టావు. అదా నా తప్పు? నేనా దిక్కులోనోడిని. నాకేమన్నా అయ్యా అమ్మ, అక్క చెల్లెలా, మొగుడా పెళ్ళమా? ఏదో అత్త కుదరుగా అంతా అని జాలి తలిస్తే. ఇదిగో మంగ, ఒక్కటే మాట చెప్తుండాను. జలములో పెళ్ళెట్టు చేసుకుంటే డబ్బున్న పిల్లనే చేసుకుంటారు. నన్ను మర్చిపో. బావా చేతి తోలు చెప్తాను. పెద్దయ్య గారు, సీతాబాబు గారు వచ్చారు. లేనాయన. నాన్నగారు కులాసానా? ఏదో ఉన్నాను లేనాయన. ఏమిటి ఇంతకాలం ఉండిపోయావు? ఏం చేయను? ఎంత త్వరగా ముగించుకుందామన్నా సాధ్యం కాలేదు. ఒక చిక్కు విడదీస్తే మరొకటి. పనివాడు చాలా పేచీలు పెట్టారు. ఎలాగో ఆఖరికి పరిష్కారం చేసి వచ్చారు. మంచి పని చేశారు. నాయన లోపలికి. సరే, ఇంతకీ ఆ గొడవకి ముఖ్య కారకులు ఎవరో తేలిందా? ఆ వివరాలన్నీ తర్వాత చెబుతాను నాన్నగారు. చాలా బడలిగ్గా ఉంది. కాస్త రెస్ట్ తీసుకుని వస్తాను నాన్నగారు. సరే, వెళ్ళి స్నానం చేసి తొందరగా రా. భోంచేద్దాం. రంగా. రంగా, అయ్యా. జాగ్రత్త. చిత్తం చిత్తం చిత్తం. రంగనా ఆయా లరా. ఆయా ఆయా వస్తున్నా. ఏంటి బాబు ఇది? చాలా విచిత్రంగా ఉండదు. ఎవరికండా? నీకేరా. నాకే? ఆహా ఆహా ఆహా. అది ఎవరికి బాబు? మీ అమ్మగారికి రా, గౌరికి. ఎరా రంగన్న, నేను వస్తున్నాను నీకు గౌరికి చెప్పలా? ఆవిడ ఏడుందని చెప్పమంటారండి. ఏ ఇక్కడ లేదు? లేదు, ఈ లోకంలోనే లేకుండా పోతే పీడ వదిలేదు. రంగన్న, ఏమిటా వాగుడు? బాబు, గౌరికి గర్భిణి వచ్చింది. ఊరంతా ఒక్కసారి గుప్పమంది. ఆవిడకి ఇదివరకే బస్తీలో ఎవరితో సంబంధం ఉంది. బాబు బాబు కొట్టకండి, బాబు కొట్టకండి, నరకండి, చంపండి. కానీ నేను చెప్పింది మాత్రం నిజం బాబు. గుడ్డిలో మెల్ల ఇది ఒక మేలు. మన ఇంట్లో వచ్చి కూర్చొని మీ బరువు ప్రతిష్టలు మంట గలపకుండా ఆ రాత్రికి రాత్రి తండ్రి కూతురు ఊరు విడిచి వెళ్ళిపోయారు బాబు. కాదు, గౌరి అలాంటిది కాదు. గిట్టని వాళ్ళెవరో కల్పించిన అపరింత. చెప్పు చెప్పు, ఇప్పుడు గౌరి ఎక్కడుంది? పక్కన రామానగర్లో ఉందట బాబు. నమస్కారం బాబు. ఈ పిల్లవాడిని ఎవరు అర్ధరాత్రి వేళ వర్షంలో ఇక్కడ వదిలేసిపోయారు బాబు. ఎప్పుడూ ఒకటే ఏడుపు. ఎందుకో మిమ్మల్ని చూడగానే ఏడుపు మానేశాడు బాబు. బాబు గారు. ఏం గంటయ్య? ఊరంతా విచారించాను బాబు. ఆ గౌరి ఆమె తండ్రి మొన్నదాకా ఈ ఊళ్ళో ఉన్నమాట నిజమేనట. ఈ మధ్య ఆమెకి ఓ బిడ్డ కూడా పుట్టిపోయాట. ఆ బిడ్డ తండ్రి గురించి రకరకాలుగా అనుకుంటున్నారు అనుకోండి. నిన్నో మొన్నో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారట. మరి ఎక్కడికి వెళ్ళారో ఏమిటో, ఎవరిని అడిగినా మాకు తెలియదు అన్నారు. అదేమిటి మీరు అలా అయిపోయారు? వాళ్ళ కర్మకు మీరేం చేస్తారు బాబు. అన్నట్టు మీ పెళ్లి విషయం విన్నాను.
షావుకారి గారి సంబంధం మహా దొడ్డ సంబంధం బాబు. రైల్లో పరిచయాలు రైల్లోనే మర్చిపోవడం మంచిది. గౌరీ, ఎక్కడున్నావు గౌరీ? వచ్చి నిజం చెప్పు గౌరీ. ఏం చెబుతుంది నిజం? గౌరికి పుట్టిన బిడ్డ నీ బిడ్డే అయితే నిర్భయంగా నలుగురిలో నిజం ఎందుకు చెప్పలేదు? ఆవిడ వల్ల ఏ దోషము లేకపోతే నీ కోసం ఎందుకు ఎదురు చూడలేదు? ముఖం తప్పించుకుని ఎందుకు ఇలా పారిపోయింది? నిన్ను అన్ని విధాలా మోసం చేసింది, ఆటబొమ్మలా ఆడించింది, నలుగురిలో నిన్ను నవ్వుల పాలు చేసింది. లేదు, ఎప్పటికైనా నా గౌరి కనపడకపోతుందా? నిజం తెలియకపోతుందా? అంతా భగవంతుని లీల. ఆయన దయవల్ల పటేల్ గారి బంగ్లాలో నాకు తోట పని అనే చిక్కకుండా పోదు. పటేల్ గారి అడ్రస్ నీ దగ్గర ఉంది కదమ్మా? ఉంది నాన్న. రాపోదా. బాబు, ఏమిటి నాన్నగారు? సింగపూర్ నుంచి వచ్చినప్పటి నుంచి అదో మాదిరిగా ఉంటున్నావు. నాతో సరిగ్గా మాట్లాడినైనా మాట్లాడటం లేదు. ఏమిటి బాబు విషయం? ఏం లేదు నాన్నగారు. బాబు, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఏమిటి? రామానగరం షావుకారు గారిని నీకు తెలుసుగా. ఆయన మనకి చాలా కావలసిన వాడు, మన శ్రేయోభిలాష కూడా. అతని కూతురు నువ్వు పెళ్ళాడితే... పెళ్ళా? ఈ పెళ్లిళ్ళని ఒట్టి మోసం. నాకు పెళ్ళే అక్కర్లేదు బాబు. అసలు ఆడజాతి మీదే నాకు అసహ్యం వేసిపోయింది బాబు. చిన్న మొక్క ఎంతలో పెరిగి పెద్దదైంది. అనాథాశ్రమంలో నా మనముడు కూడా ఈ పాటికి పెరిగి పెద్దవాడయి ఉంటాడు. ఒక్కసారి వెళ్ళి చూసి రావాలి.
మనమే పేదవాళ్ళమే, దయ ఎవరి మీద చూపాలి? మనకంటే పేదవాళ్ళు ఉండొచ్చుగా. గోపి రారా ఆడుకున్నాం. ఎప్పుడు ఈ కుంటోని పట్టుకుని వేలాడతావరా? రాజా తప్పు కాదు. వాడిని కుంటువాడని ఎక్కిస్తే దేవుడు నిన్ను కూడా కుంటువాడిని చేస్తాడు. ఎవడో చెప్పింది? దేవుడు నా కల్లో కనపడి చెప్పాడు. మా నాన్న నాకు చెప్పాడు, కుంటోని కుంటాడని పిలవాలి. మీ నాన్న కటికవాడు. రే, మా నాన్న తిట్టా ఉంటే నేను రెండో కళ్ళు కూడా రొక్కొడతా. రాజా రాజా ఊరుకో, పాపం వాడు అవిటి వాడు, వాడిని దయతో చూడాలి. కుంటి వెలవా. అమ్మా నారాయణ, లే నారాయణ, దెబ్బ తగిందో. రే రాజా, అవుట్ వాళ్ళు కొట్టావు కదూ, నువ్వు పశువి. నువ్వు పశువి, మీ నాన్న పశువు, మీ అమ్మ పశువు. రే జాగ్రత్త. మా అమ్మ నాన్న అన్నావా? ఏ మీ అమ్మ దిగొచ్చిందా? మీ అమ్మంత మంచిదైతే నేను బాగులో తెచ్చి ఈ గడపలో ఎందుకు పారిపోతుందిరా? మా అమ్మే పారిపోయిందని నీకెలా తెలుసు? నువ్వు చూసావా? మా నాన్న చూశాడు. చూస్తే నన్ను మళ్ళీ మా అమ్మకి ఎందుకు వెళ్ళాడు ఏమో, ఆ సంగతి మా నాన్న అడుగు. అంత అబద్ధం. ఎవడో దమ్ము తీసుకొచ్చి నన్ను పారేసిపోయి ఉంటాడు. మా అమ్మ మంచిది, అలా ఎప్పుడూ చేయదు. మీ అమ్మ మంచిదైతే ఒక్కసారి కూడా వచ్చి నేను చూడలేదా? నన్ను చచ్చిపోయింది అనుకుందేమో, లేకపోతే ఆమె చచ్చిపోయిందేమో. కాదు, మీ అమ్మ మంచిది కాదు. జాగ్రత్త. మా అమ్మ అన్నావా? ఏం చేస్తావారా? చంపేస్తాను. ఒకసారి కాదురా, 100 సార్లు అంటాయి. మీ అమ్మ మంచిది కాదు, మంచిది కాదు, మంచిది కాదు. ఊరుకోండి 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 బాబు, తప్పు కదూ. అలా పోట్లాడుకోవచ్చా బాబు? వీడు మా అమ్మను అంటున్నాడు, చూడు తాత. నీ పేరేమిటి బాబు? గోపి. గోపి అంటే గోపాలకృష్ణుడు. గోపాలకృష్ణుడు అనాథుడు కాదు, ఆయన అనాథులకు నాథుడు. ఎందుకు తాత ఏడుస్తున్నావు? ఏడుపు కాదు బాబు, ఆనందం, పరమానందం. ఇదిగో బాబు, నీకోసం జీడీలు తెచ్చాను, ఇదిగో తీసుకో. జీడీలు కాదు తాత, చాక్లెట్లు. అలాగా, తీసుకో బాబు. నారాయణ నీకోటి, తాత నీకోటి. నాకెందుకు బాబు, నువ్వే తీసుకో. తప్పు తాత, ఎగటాళికి పెట్టకుండా తినకూడదు. ఇది కళ్ళు మూసుకో, నోరు. రెడీ, 1 2 3. అది గంట కొట్టారు, నేను వెళ్తాను తాత. నా బాబు, నా బాబు. నారాయణ ఇదిగో, నువ్వు లోపల పో. తాత నేను వెళ్ళొస్తాను. వెళ్ళరా బాబు, వెళ్ళరా. బాబు, మీ చలవ వల్లనే నా మనవుడు ఎక్కడైనా క్షేమంగా పెరుగుతున్నాడు. త్వరలోనే ఆ దేవుడు మీకు ఒక మనవణ్ణి ప్రసాదిస్తాడు. నాకు మనవడు పుట్టాడు బాబు. అలాగా? చిత్తం బారసాలు చెయ్యాలి, తమరు సహాయం చేస్తారని వచ్చాడు. చాలా సంతోషం. చూడు, మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను చెప్పి 100 రూపాయలు తీసుకెళ్ళి. చిత్తం బాబు. బాగుంది. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అని వీడికి తిండి లేదు, మనవడికి బారసాల చేస్తా అట. అదేమిటి షావుకారు గారు, వాడే నయం. నాకు ఇంత ఉండి మనవణ్ణి ఎత్తుకునే ప్రాప్తం లేదు కదా. మా వేణు పెళ్లి మాట ఎత్తితేనే మండిపడుతున్నాడు. కుర్రవాళ్ళు అలాగే అంటుంటారు, పెద్దవాళ్ళం మనం నచ్చ చెప్పాలి. బాబుగారు, తమరొక్కసారి హైదరాబాద్ వెళ్ళి అబ్బాయి మంచి మూడ్లో ఉన్నప్పుడు చెప్పి ఒప్పించకూడదు? ప్రయత్నిస్తాను. కాలేజీలో చదువుకుంటున్నావమ్మా? లేదండి, నేను టీచర్ని. ఏ స్కూల్లో? స్కూల్లో కాదండి, ప్రైవేట్ ట్యూషన్స్ చెప్తుంటాను. ఏమిటా పుస్తకం? వాగ్దానం. చాలా మంచి నవల, మీరు చదివే ఉంటారనుకుంటా. పుస్తకాలు చదివే తీరిక ఎక్కడదమ్మా నాకు. ఇంటి చాకిరితోనే సరిపోతుంది. 6 పిల్లలు నాకు. పిల్లల్ని పెంచడం కంటే ఆడవాళ్ళకి వేరే ఆనందం ఏముంటుందండి. కరెక్ట్.
కర్ర. మిస్టర్ టికెట్. టికెట్ ఇస్తావా? ఇవ్వు. ఎక్కడికో తెలుసా? నరకానికి. ఎంత టికెట్? ఏమిటి మందు పట్టించారా? టికెట్ కలెక్టర్ నేను. టికెట్ ఇవ్వండి. ఓహో, టికెట్ కావాలా? ఇదిగో టికెట్. అరే, ఫస్ట్ క్లాస్ టికెట్. థర్డ్ క్లాస్ లెక్కేరేంటి? మర్చిపోయిందా? అవును, మీకు దొరికిందా? థర్డ్ క్లాస్ టికెట్ కొని ఫస్ట్ క్లాస్ లో ఎక్కిందే ఒక అమ్మాయి. నా మతి దోచుకుని పోయింది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కుని థర్డ్ క్లాస్ లో ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నా. అంతే. నన్నంతా పిచ్చివాడిని అంటారు. నేనెందుకు పిచ్చివాడిని? ఇదిగో కావాలంటే చూ. నేను ఆ అమ్మాయి కోసం తెచ్చిన ప్రేమ కాను. సరే, వచ్చే స్టేషన్లో దిగండి. చిత్తం. దిగండి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నేనెక్కడున్నా ఒకటే. నీ వాగ్దానం మర్చిపోయావు. సమయానికి జ్ఞాపకం చేశారు. నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే, పగలైనా రేయినా ఎడారిలో ఒకటేలే. నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే, ఒకటేలే. పదే పదే ఎవరినో పరాకుగా పిలిచేను, పదే పదే ఎవరినో పరాకుగా పిలిచేను. నా నీడే నా తోడై జగమంతా తిరిగేను. నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే, పగలైనా రేయినా ఎడారిలో ఒకటేలే, ఒకటేలే. గులాబీనై నీ జడలో మురిశానే ఆనాడు, గులాబీనై నీ జడలో మురిశానే ఆనాడు. బికారినై నీ కోసం వెతికానే నాడు. నిజమైనా కలయినా నిరాశలో ఒకటేలే, పగలైనా
రేయినా ఎడారిలో ఒకటేలే ఒకటేలే. చెలి చెలి నా మదిలో చితులెన్నో రగిలేను. చెలి చెలి నా మదిలో చితులెన్నో రగిలేను. చెలి లేని నాకేమో విషాదమే మిగిలేను. నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే. పగలైనా రేయినా ఎడారిలో ఒకటేలే ఒకటేలే. నారాయణ నారాయణ ఏమిట్రా, నేను వచ్చి నీకు నీళ్ళు పోస్తానన్నానుగా, ఇంట్లో నీవు ఒక్కడివి ఎందుకు వచ్చేసేవురా? గోపి, నీకున్న పనులు చాలవా? నా చాకరీ కూడా ఎందుకు నీకు? అదేమిటి, నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను నీకు తోడు. నీకు సాయం చేస్తుంటే నా బాగుంటుంది. రా నీళ్ళు పోస్తానే. మెరిసేదంతా బంగారం కాదు. తళతళలాడే దుస్తులు నగలు అందాన్నివ్వవు. నిర్మలమైన హృదయం, నీతి నిజాయితీ ఇవే నిజమైన అందాన్నివ్వగలం. శీలమే స్త్రీకి అమూల్యాభరణం. శీలము గల స్త్రీలే సీతా సావిత్రుల వలె చిరస్మరణీయులు కాగలరు. టీచర్, శీలం అంటే ఏంటి టీచర్? అదేమిటి, చిన్నపిల్లకి వేదంతో నేర్పుతున్నావు? దాని సన్యాసం ఇప్పిస్తావా ఏమిటి? కాస్త ఇంగ్లీష్ చెప్పు. ఈ మెట్ట వేదంతో ఎవడికి కావాలి?